హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ విముక్తి. ఒకానొక సమయంలో హనుమంతునికి కూడా శనికాలం దాపురించింది. వానర వీరులంతా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం అది. శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకొని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తున్నాడు. అప్పుడు శనీశ్వరుడు రాముని వద్దకు వచ్చి, నేను హనుమంతుణ్ణి పట్టుకునే కాలం వచ్చింది అని శ్రీరాముని అనుమతి అడిగాడు. నన్నెందుకు అనుమతి అడగడం? నీ విధిని నీవు చెయ్యి అని అన్నాడు శ్రీరాముడు. హనుమంతుని వద్దకు శని వెళ్ళి, నేను నీ వద్ద 7.5 సంవత్సరాలు ఉండబోతున్నాను అన్నాడు శనీశ్వరుడు. నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను, ఇప్పుడంతకాలం కుదరదన్నాడు హనుమంతుడు. సరే, ప్రస్తుతానికి 7.5 మాసాలు ఉంటాను, సరేనా అన్నాడు శనీశ్వరుడు. అందుకు హనుమంతుడు ఒప్పుకోలేదు. 7.5 వారాలు అంటూ కాలప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు శనీశ్వరుడు. హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక 7 క్షణాల కాలం తనను పట్టుకోవలసిందిగా కోరాడు. అప్పుడు శనీశ్వరుడు, నీ కాళ్ళలో ప్రవేశించనా మరి అని అడిగాడు. హనుమంతుడు, వద్దు, సేతువు కట్టడానికి రాళ్లను తేవాలి, పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం అన్నాడు. సరే మరి, నీ చేతులు పట్టుకోనా అన్నాడు శనీశ్వరుడు. ఆ రాళ్ళని చేతులతోనే కదా మోసి తెస్తున్నాను, చేతులు పట్టుకోవద్దు అన్నాడు హనుమంతుడు. అయితే నన్నేం చేయమంటావు? నీ భుజాలపైన ఎక్కమంటావా అన్నాడు శనీశ్వరుడు. రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకొని వెళ్తున్నాను, అందువలన భుజాలు ఎక్కడానికి వీల్లేదు అన్నాడు హనుమంతుడు. పోనీ నీ హృదయంలో ఉండవచ్చా మరి అని అడిగాడు. ఈ హృదయంలో మహాలక్ష్మి రూపిణి అయిన సీతాదేవి, నా దేవుడైన శ్రీరాముడు నిరంతరంగా నివసిస్తూ ఉన్నారు, అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమంతుడు. సరే, చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా ఉంది, అక్కడే ఉంటాను అని శనీశ్వరుడు హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చున్నాడు. హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సుపై పెట్టుకొని ఒక్కొక్క బండను సముద్రంలో వేయడం మొదలుపెట్టాడు. ఆ బండరాళ్ళ బరువును మోయలేక శనీశ్వరుని కళ్ళు తేలేశాడు. మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరునికి ఊపిరి ఆడక గిలగిల్లాడాడు. హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందికి దూకేశాడు. మారుతి, నీ వల్ల నాకు శ్రీరాముణ్ణి సేవించుకునే భాగ్యం కలిగింది. నీవు సకల శక్తులకు అతీతుడువైన రామభక్తుడవు. నీ ముందు నా శక్తి చాలదు, నిన్ను నేను పట్టుకోలేను, నన్ను వదిలిపెట్టు మహానుభావా అంటూ చేతులెత్తేసి ఒకటే పరుగు పెట్టాడు శనీశ్వరుడు. హనుమంతుని ముందా కుప్పిగంతులు. నిర్మల భక్తితో నిశ్చల మనసుతో శ్రీరాముని సేవలో నిమగ్నమై ఉన్న ఎవరినీ కూడా శనీశ్వరుడు 2 క్షణాలు కూడా పట్టుకోలేడు. పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి విముక్తి కలిగి తీరుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.